హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మీ సొంత రాష్ట్రంలో కన్వీనర్ కోట లేదా ఏ కేటగిరీలో సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ సొంత రాష్ట్రంలో ఉన్న బి కేటగిరీ ఫీజు కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఛత్తీస్గఢ్లో ట్యూషన్ ఫీజు కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి అలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఛత్తీస్గఢ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఈ ఛత్తీస్గఢ్ లో మనకి గవర్నమెంట్ కోటా సీట్స్ కి ఎలిజిబిలిటీ అయితే ఉండదు, కేవలము మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో ఆ స్టూడెంట్స్ కేవలము 6 ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. అక్కడ 487 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి వీటికి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఛత్తీస్గఢ్ కౌన్సిలింగ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి రౌండ్ కి కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కల్పిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్ లో వీలుగాక రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే, లేదా మీ సొంత రాష్ట్రంలో ఒక రౌండ్ చూసుకొని ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి రౌండ్ 1 లో చేసుకోవచ్చు, 2 లో చేసుకోవచ్చు, 3 లో చేసుకోవచ్చు. వరుసగా మీకు ఏ రౌండ్ అయినా సరే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ సీటు వద్దు అనుకుంటే కూడా మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఆ సీటు వద్దనుకుని ఆ తర్వాత మళ్ళా సెకండ్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. లేదా ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజ్ లో జాయిన్ అయ్యి కూడా మీరు అప్గ్రేడేషన్ కి సెకండ్ రౌండ్ కి పార్టిసిపేట్ చేయవచ్చు. రౌండ్ 1, రౌండ్ 2 లో రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళకి రౌండ్ 3 వరకు కూడా మీరు అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ లో కూడా ఎక్కడ అంటే ఎంటైర్ ఇండియాలో వేరే ఏ కాలేజ్ లో కూడా సీట్ రాని వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రౌండ్ 1 రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆగస్టు 9వ తారీఖు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది. ఆగస్టు 16వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి అవకాశం ఉంది. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ కూడా 9th ఆగస్టు స్టార్ట్ అయింది. ఆగస్టు 17వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు అవకాశం ఉంది. సో మీరు రిజిస్ట్రేషన్, చాయిస్ లాకింగ్ ఒకేసారి చేస్తారు, అంటే స్టెప్ బై స్టెప్ 1 by 1 చేస్తారు. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పేమెంట్ కూడా ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపాయలు, ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే 10,000 రూపాయలు ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్. అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 1,00,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేసే వాళ్ళు 1,00,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఇప్పుడు పే చేసి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది రీఫండబుల్ అమౌంట్, కాకపోతే రూల్స్ ని బేస్ చేసుకుని రీఫండ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ కాలేజెస్ లో ఎంబీబీఎస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వచ్చి అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కి 10,000 రూపాయలు, రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కి 5,000 రూపాయలు. అంటే ఎవరైతే ఛత్తీస్గఢ్ డొమిసైల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే, అంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్ కి ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. ఇది కూడా రీఫండబుల్ అమౌంటే రూల్స్ ని బేస్ చేసుకొని. అలాగే రౌండ్ 2 ఇక్కడ రూల్ ఏంటంటే, అంటే సెకండ్ రౌండ్ లేదా ఆ తర్వాత ఎవరైతే సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వకూడదు అనుకుంటారో, జాయిన్ అవ్వరో, ఇంట్రెస్ట్ లేక అలాంటి స్టూడెంట్స్ మీరు కట్టినటువంటి ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ని కోల్పోవలసి వస్తుంది. ఇది కోల్పోయి మీరు సెకండ్ రౌండ్ లో సీటు వదులుకోవచ్చు, మళ్ళా థర్డ్ రౌండ్ కి పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే మళ్ళా థర్డ్ రౌండ్ కి వెళ్ళినప్పుడు మళ్ళా 1,00,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి మాత్రమే థర్డ్ రౌండ్ కి పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ థర్డ్ రౌండ్ సీటు కూడా వద్దనుకుంటే మళ్ళీ 6,00,000 రూపాయలు కూడా పోతాయి. అర్థమైంది కదా? కాబట్టి ఓన్లీ ఫస్ట్ రౌండ్ వరకు మాత్రమే మీకు ఇష్టం లేకపోతే సీటు వదిలేసుకుని మళ్ళా సెకండ్ రౌండ్ కి పార్టిసిపేట్ చేయవచ్చు. అంతేకాని సెకండ్ రౌండ్ లేదా థర్డ్ రౌండ్ లో కానీ సీటు వచ్చి వద్దనుకుంటే మాత్రం మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది అని చెప్తున్నారు, అంటే కోల్పోవలసి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ కూడా చేస్తారు. అలాగే ఆ చాయిసెస్ ని లాక్ చేస్తారు. అయితే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఫస్ట్ రౌండ్ లో పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ ని ఓన్లీ ఫస్ట్ రౌండ్ వరకు మాత్రమే యూజ్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ రౌండ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని బేస్ చేసుకొని మీకు సీట్ ఇస్తారు. అలాగే రౌండ్ 2 కి మరలా ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఉండవు. అలాగే నెక్స్ట్ రౌండ్స్ అంటే రౌండ్ 3 అవ్వచ్చు, రౌండ్ 4 అవ్వచ్చు, సీట్స్ మిగిలిన దాన్ని బట్టి రౌండ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా అంతే, ఫ్రెష్ గా మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో అంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఛత్తీస్గఢ్ లో, ఆ స్టూడెంట్స్ కి సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాత సబ్మిట్ చేయాలి ఒరిజినల్స్ అన్ని. ట్యూషన్ ఫీజు పే చేసి అడ్మిషన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. వద్దు అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ ఉండదు.
ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. మిగిలిన కేటగిరీస్ అందరూ కూడా అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో అక్కడ లోకల్ స్టూడెంట్స్ కి సీట్ వచ్చినా కూడా, అలాగే మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా సరే, ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే మీరు ఫిజికల్ గా మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఫిజికల్ గా రిపోర్ట్ చేయటం అంటే అర్థం ఏంటంటే, ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి మాకు సీట్ ఎలాట్ అయింది అని వాళ్ళకి రిపోర్ట్ చేసి అక్కడ మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయించుకోవాలి. దాన్ని స్క్రూట్నీ అంటారు. వెరిఫై చేయించుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నట్లుగా కన్ఫర్మేషన్ తీసుకోవాలి. దీని తర్వాత ఒకవేళ మీకు ఆ సీట్ బాగా నచ్చితే మీరు ట్యూషన్ ఫీజు కూడా పే చేసి ఆ కాలేజ్ లో జాయిన్ అవుతారు. అలా కాకుండా మీకు ఆ కాలేజ్ లో మీకు ఇంట్రెస్ట్ లేదు జాయిన్ అవ్వటం అనుకోండి ఫస్ట్ రౌండ్ లో, అలాంటప్పుడు ఫీజు కట్టి జాయినింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని నెక్స్ట్ రౌండ్ లో మేము మరలా పార్టిసిపేట్ చేస్తామని వచ్చేయచ్చు. అలా కాకుండా ఫస్ట్ రౌండ్ లో మీకు వచ్చిన సీట్ కానీ నచ్చి అక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కాలేజ్ లో రిపోర్ట్ చేసి ఫీజు కట్టి జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ కి వెళ్తాము అని చెప్పి అప్పుడు ఇక్కడ అడ్మిషన్ తీసుకొని మరలా అప్గ్రేడేషన్ రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయవచ్చు. అర్థమైంది కదా? అంటే ఫస్ట్ రౌండ్ వరకు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని లేదు ప్రైవేట్ కాలేజెస్ లో మేనేజ్మెంట్ కోటాకి. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్ కానీ వద్దు అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ మీకు ఫస్ట్ మేనేజ్మెంట్ కోటా సీట్ ఎలాట్ అయింది అనుకుందాం. ఆ తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అని చెప్పారు కదా. ఆ తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. వెరిఫై చేసినట్లుగా మీకు స్క్రూట్నీ ఫిట్ సర్టిఫికెట్ ఒకటి ఇస్తారు. ఆ తర్వాత ఒకవేళ కానీ మీకు ఆ కాలేజ్ వద్దు అనుకుంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏ కాలేజ్ అయితే ఫస్ట్ రౌండ్ లో ఎలాటైన కాలేజ్ వద్దు అనుకుంటున్నారో అది మీకు సెకండ్ రౌండ్ లో అవైలబుల్ గా ఉండదు. అది కాకుండా మిగిలిన కాలేజెస్ కి మాత్రమే మీరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫస్ట్ రౌండ్ లో మీరు ఆ సీటు వదులుకొని సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోకుండా బయటకు వచ్చేయచ్చు. మరలా సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఎలాటైన కాలేజ్ వద్దనుకున్నారు కాబట్టి, అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సెకండ్ రౌండ్ లో ఆ కాలేజ్ ని పెట్టుకునే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. అంటే దాదాపుగా ఈ రూల్ ఏపీ స్టేట్ లో కూడా ఉంది. ఏపీ వాళ్ళకైతే క్లియర్ గా అర్థమైంది. ఏపీలో కూడా అంతేను. ఫస్ట్ 2 రౌండ్స్ లో సీటు వచ్చి వదులుకుంటే ఆ కాలేజెస్ మీకు నెక్స్ట్ రౌండ్స్ లో అవైలబుల్ గా ఉండవు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. అదే రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. అదే రౌండ్ 2కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే జస్ట్ నేను రౌండ్ వైజ్ గా కూడా చెప్తూ ఉన్నాను. రౌండ్ 2లో సీట్ ఎలాట్ అయినా కూడా మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళి కాలేజ్ లో రిపోర్ట్ చేయాలి. మీ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేయించుకోవాలి. ఒకవేళ ఆ సీటు వద్దు అనుకుంటే ₹1,00,000 కోల్పోయి మాత్రమే సీటు వదులుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే మూడో రౌండ్ కి చేయొచ్చు. కాకపోతే మరలా ₹1,00,000 మీరు పే చేసి పార్టిసిపేట్ చేయవచ్చు. అలా కాకుండా సెకండ్ రౌండ్ లో వచ్చిన కాలేజీ బాగా నచ్చింది అనుకోండి, అక్కడే మీరు ట్యూషన్ ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకోవచ్చు. తీసుకొని మరలా థర్డ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టి అప్గ్రేడేషన్ కి వెళ్ళొచ్చు. మరలా ప్రాబ్లం లేదు. ఓకే. ప్రైవేట్ కాలేజెస్ 6 కాలేజెస్ ఉన్నాయి. వీటిలో స్టేట్ కోటాకి 492 సీట్స్ ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ కోటా 487 సీట్స్ ఉన్నాయి. సో ఏపీ, తెలంగాణ స్టేట్ లేదా తమిళనాడు, కర్ణాటక వీళ్ళందరూ కూడా ఈ 487 సీట్స్ కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ 171 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాను. అంటే జనరల్ గా అన్ని కాలేజెస్ లో కూడా కలిపి 7,45,000 నుండి 8,70,000 వరకు ఉంటుంది సంవత్సరానికి ఫీజు. ఇది ట్యూషన్ ఫీజు అంటారు. అయితే హాస్టల్, మెస్, ట్రాన్స్పోర్ట్, కాషన్ డిపాజిట్, అదర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కలిపితే ఎంత అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ గా బాలాజీ కాలేజ్ అని ఒక కాలేజీకి మాత్రమే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సుమారుగా మిగిలిన కాలేజెస్ లో కూడా ఇలాగే ఉండొచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే రిమైనింగ్ కాలేజెస్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చి ₹8,02,700. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఫీజెస్ అన్ని కలిపి ₹5,75,000 ఉంటుంది. సో టోటల్ కాస్ట్ ఒక సంవత్సరానికి మీరు కట్టేటువంటి అమౌంట్ ఇంక్లూడింగ్ హాస్టల్ ₹13,77,700. అంటే సుమారుగా ₹14,00,000 సంవత్సరానికి కట్టాలి. నెక్స్ట్ అసలు ఈ కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనే దానికి 2025 క్లోజింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూపిస్తూ ఉన్నాను. మాక్సిమం 5.5 వరకు వచ్చింది అనుకోవచ్చు. అంటే ఒక కాలేజీకి అయితే ఇంకా ఇక్కడ ఇవ్వలేదు, నాకు అది అవైలబుల్ గా లేదు. సో మిగిలిన కాలేజెస్ అన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను. సుమారుగా 5.5 లక్షల వరకు కూడా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది. ఈ సంవత్సరం మనకి సీట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి సుమారుగా ఒక 7 lakhs వరకు కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఎవరైనా ఛత్తీస్గఢ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఆగస్టు 16వ తారీఖు అర్ధరాత్రి 11:59 రిజిస్ట్రేషన్ చేసుకుని 17వ తారీఖులోగా మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పూర్తి చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి.
మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో అయితేనే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.